ఇక మహిళలు చాలామంది సార్ 2500 రూపాయలు ఏమైంది, ప్రతి నెల 2500 ఇస్తా అని చెప్పారు కదా, ఏమైంది సార్ అని చెప్పి అడిగితే రేవంత్ రెడ్డి ఏమంటాడు, తప్పించుకుంటాడు. మళ్ళీ ఏమని తప్పించుకుంటాడు, కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. కేసీఆర్ అప్పుకు రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? పోనీ కేసీఆర్ అప్పు చేసిండు, 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేసి ఏమన్నా పథకం ఆపిండా? 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటుండే, ఏ పథకం అన్నా కేసీఆర్ ఆపిండా? రైతు బంధు కేసీఆర్ ఆపిండా? రుణమాఫీ ఆపిండా? పెన్షన్లు ఆపిండా? దళిత బంధు ఆపిండా? డబుల్ బెడ్రూమ్లు ఆపిండా? కేసీఆర్ కిట్ ఆపిండా? కళ్యాణ లక్ష్మి ఆపిండా? షాదీ ముబారక్ ఆపిండా? గొర్రెలు పంపిణీ ఆపిండా? రోడ్లేసుడు ఆపిండా? కాంట్రాక్టర్లు పైసలు ఇచ్చుడు ఆపిండా? సర్పంచ్ గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చుడు ఆపిండా? ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఆపిండా? నిధులు ఇవ్వడం ఇవన్నీ కేసీఆర్ ఆపలే కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యథావిధిగా అన్నీ వస్తుండే. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిని మీరు ఏమని అడుగురి, సార్ ఈ నియోజకవర్గానికి ఒక 50 కోట్లు కావాలి సార్ అంటే మా దగ్గర లేవు. ఎందుకు లేవు సార్ అంటే కేసీఆర్ అప్పు చేసిండు. సార్ రైతు బంధు ఎందుకు ఇత్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగితే కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి రైతు బంధు ఇత్తలేం. రుణమాఫీ కేసీఆర్ అప్పు చేసిండు ఇయ్యం. 2500 మహిళలకు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అప్పు చేసిండు ఇయ్యం. తులం బంగారం అని చెప్పి కేసీఆర్ అప్పు చేసిండు ఇయ్యం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కేసీఆర్ అప్పు చేసిండు ఇయ్యం. ఇది కూడా ఏమనంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పు చేసి మేము ఏమి ఇవ్వలేకపోతున్నామని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఏమనంటే కేసీఆర్ మొత్తం అప్పు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం, వడ్డీలకే మస్తు పైసలు అవుతున్నాయి, మేము ఏం చేయలేం, మా దగ్గర పైసలు లేవు, అప్పులు అడిగితే ఎవడు ఇత్తలేడు, చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు చూస్తుర్రు, మాతోనే అయితలేదు, మేమేమి ఇచ్చే పరిస్థితి లేదు, మమ్మల్ని ఏం అడగకూడదు అని చెప్తుండ్రు రేవంత్ అన్న ఇండైరెక్ట్గా. రేవంత్ అన్న ఆల్రెడీ డైరెక్ట్ అందరికి చెప్పేసి ఏమని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అని కూడా మా తన పైసలు లేవు అంటే రేవంత్ అన్న తెలంగాణ ప్రజలకు ఓపెన్గా ఏం చెప్తున్నంటే 6 గ్యారెంటీలో మా దగ్గర పైసలు లేవు, 420 హామీలకు మా దగ్గర పైసలు లేవు, మమ్మల్ని ఏం అడగకూరి, రైతు బంధు ఇవ్వలేం, ఇప్పుడు 3 ఎకరాలకి రైతు బంధు ఫైనల్, పెన్షన్లు ఇవ్వలేం, 2000 రూపాయల పెన్షన్ గదే కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తాం, మహిళలకు 2500 ఇవ్వలేం, తులం బంగారం రావు, కళ్యాణ లక్ష్మి రావు, స్కూటీలు రావు, సైకిళ్ళు రావు, బతుకమ్మ చీరలు రావు,